Praise the Lord. Hallelujah. Hallelujah. So this is a very precious morning. I wish all our mothers, మరి బీడీసీలో ఉన్న తల్లులందరికీ ఈ ఫేస్బుక్ లైవ్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి తల్లులందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ మదర్స్ డే. హల్లెలూయా. Hallelujah. ఐ హోప్ యూ ఆల్ విష్ యువర్ మదర్స్. మీరందరూ కూడా మరి మీ తల్లులను విష్ చేశారని నమ్ముతున్నాను. ఇఫ్ నాట్, ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ బై యూ, జస్ట్ విష్ దెమ్. ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ది సర్వీస్, ఆరాధన అయిపోయిన అనంతరం మీ తల్లులకు ఫోన్ చేయండి, విష్ చేయండి. తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకొని ప్రభు నామాన్ని ఘనపరచండి, తల్లులను సన్మానించండి. మరి నిజంగా మరి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలలో తల్లి ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం. వి బిలీవ్ దట్. లోకంలో చాలా ప్రత్యేకమైన దినాలు జరుపుకుంటూ ఉంటారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, రకరకాల రోజులు. ఎందుకు ఈ దినాలు ఏర్పాటు చేయబడ్డాయో తెలియదు, కానీ కనీసం ఆ రోజునైనా తల్లి ప్రత్యేకతను లేకపోతే జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని చాలా మంది కలిగి ఉంటున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో మరి వాట్సాప్లో తల్లిని గురించి పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఫేస్బుక్లో తల్లిని గురించి పోస్ట్ పెట్టేవాళ్ళు, తల్లితో సెల్ఫీ దిగి పోస్ట్ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అవసరమే, బట్ యువర్ మదర్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ. నీ తల్లి నీకు సమీపంగా ఉన్నది కనుక తల్లితో నీ ప్రేమను పంచు, తల్లితో కాసేపు సహవాసం చేయండి, తల్లిని గౌరవించండి, మరి తల్లిని అప్రిషియేట్ చేయండి. తల్లి యొక్క బాగోగులు, ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకోనండి. హర్ ఫీలింగ్స్, అండర్స్టాండ్ హర్ ఫీలింగ్స్. తల్లి యొక్క మరి భావోద్రేకాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన కొన్నిసార్లు తల్లులు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు బహుశా వారు చేస్తున్నటువంటి పనులు నీకు చిరాకు కలిగిస్తూ ఉండవచ్చు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, కొన్ని సంవత్సరాల క్రితం నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి పనులు నీ తల్లికి చిరాకు కలిగించేవిగా ఉన్నప్పటికీ ఆమె చిరాకు పడకుండా నిన్ను ప్రేమించి, నీకు సరిగా తినటం రాకపోయినా, సరిగా కూర్చోవటం రాకపోయినా, సరిగా పడుకోవటం రాకపోయినా, సరిగా వస్త్రాలు వేసుకోవటం రాకపోయినా, షీ వాజ్ వెరీ పేషెన్స్ టు లవ్ అండ్ షో హర్ లవ్ టు యూ. ఆమె ఎంతో మరి ఓర్పుతో, సహనముతో నిన్ను ప్రేమించింది. నీవెంతగా విసిగించిన, తినటానికి విసిగించిన, మరి పాలు తాగటానికి విసిగించిన, లేకపోతే వస్త్రాలు వేసుకోవడానికి విసిగించిన, స్నానం చేయటానికి విసిగించిన, ఆమె విసిగిపోకుండా ఓపికతో నీ కొరకు ఆమె ఎంతో ప్రేమను చూపించింది. స్టిల్ నా ఇప్పటికీ కూడా తల్లులు అలాంటి ప్రేమనే తన బిడ్డల పట్ల చూపించేటువంటి వారు ప్రియమైన బిడ్డ. కానీ కుమారులు, కుమార్తెలు చాలా మంది తల్లులు వయసు పెరిగిన తర్వాత, ఒకవేళ వారు నీకంటే ఎక్కువగా చదువుకోలేదేమో, నీకంటే ఎక్కువ జ్ఞానం వారికి లేదేమో, వారికి అనుభవాల్లో నుంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. బహుశా నువ్వు పుస్తకాల ద్వారా, మీడియా ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. నెవర్ పుట్ డౌన్ యువర్ మదర్స్. మీ తల్లులను ఎప్పుడు కించపరచకూడదు, తల్లులను ఎప్పుడు గాయపరచకూడదు. ప్రియ సహోదరి, సహోదరుడు, హానర్ యువర్ పేరెంట్స్, హానర్ యువర్ పేరెంట్స్. దేర్ మే బి సమ్ వీక్నెసెస్ ఇన్ దేర్ లైఫ్స్. ఒకవేళ వారి జీవితాల్లో కొన్ని బలహీనతలు ఉండవచ్చేమో, కానీ ఆ బలహీనతలు బట్టి నీ తల్లిని ఎప్పుడు అవమానించకూడదు, గాయపరచకూడదు. ఆమె నీ బలహీనతలు పట్టించుకోకుండా నిన్ను ఎంతగా ప్రేమించిందో ఒకసారి ఆలోచించు. ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏకైక శ్రేష్టమైన బహుమానం నీ తల్లి, తండ్రి అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుడా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అపొస్తలుడు పౌలు చెప్తున్న మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు మేలు కలుగునట్లు ఏం చేయాలంట? నీ తల్లిని, తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవగదువు. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, నీ ఆయుష్ అంతా సంపూర్ణంగా నువ్వు అనుభవించాలి అని అంటే, ఈరోజు నీ తల్లిని, తండ్రిని నిత్యము సన్మానించాలన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది వివాహమైన తర్వాత తల్లిదండ్రులను వేరు చేసినటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడుగా నీ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని మార్చుకోవాలి. నీ ప్రేమ నీ తల్లికి, నీ తండ్రికి చూపించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. లెట్స్ ఆల్ దిస్ మార్నింగ్ థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ వండర్ఫుల్ మదర్స్. మన తల్లులను బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించవలసినటువంటి వారమైనా.
ఐ వాంట్ టు గివ్ ఏ ఫుల్ ఫామ్ ఆఫ్ మదర్. మదర్ అన్న మాటను నేను ఒకటి రెండు మాటల్లో వివరించి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మదర్, MOTHER, మదర్. మదర్ స్టాండ్స్ ఫర్, స్టాండ్స్ ఫర్ మార్వెలస్. తల్లి అద్భుతమైనది ప్రియమైన బిడ్డ. ఈ లోకంలో దేవుడు ఇచ్చిన వాటన్నిటిలో తల్లి అనేటువంటి పదం, తల్లి అనేటువంటి బహుమానం, ఇట్స్ ఎ మార్వెలస్ గిఫ్ట్. ఇది చాలా అద్భుతమైనటువంటిది అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. O స్టాండ్స్ ఫర్ అవుట్ స్టాండింగ్. తల్లి అసాధారణమైనటువంటిది. అంటే షీ కెన్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అసాధారణమైనటువంటి కార్యాలు, అవుట్ స్టాండింగ్ కార్యాలను తల్లి మన జీవితంలో ఆమె చేయగలదని జ్ఞాపకం చేసుకోవాలి. T స్టాండ్స్ ఫర్ టీచర్. షీ ఈస్ ద ఫస్ట్ టీచర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మొదటి గురువు, మొదటి ఉపాధ్యాయురాలు నీ తల్లి. నీకు మాటలు నేర్పించేది, నీకు తినటం నేర్పించేది, నీకు నడక నేర్పించేది, నీకు పాట నేర్పించేది, నీకు జ్ఞానాన్ని ఇచ్చేది నీ తల్లి అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. H స్టాండ్స్ ఫర్ హానరబుల్. గౌరవింపదగినది. గుర్తుంచుకో, తల్లి ఎప్పుడు అవమానింపదగినది కాదు ప్రియమైన బిడ్డ. గతంలో నీవు నీ తల్లిని అవమానించి ఉంటే ఈ రోజు నీ నోటిని నువ్వు సరి చేసుకోవాలి. హానర్ యువర్ మదర్. షీ ఈజ్ ఎ హానరబుల్ ఉమెన్. షీ ఈజ్ ఎ హానరబుల్ మదర్ అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్టాండ్స్ ఫర్, MOTHE. ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజర్. నిన్ను లోకంలో ఎవరైనా ప్రోత్సహిస్తారనంటే అది మొట్టమొదటిగా తల్లి. ఆ తర్వాత నీ భార్యని నీ లోకంలో ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. హల్లెలూయా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్. ఈ ఉమెన్ ఎవరితో స్టార్ట్ అవుతుందంటే మదర్తో స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ మదర్, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తల్లితో ఆరంభం అవుతుంది. దేవుడి తర్వాత నీ జీవితంలో తల్లి ఎక్కువగా చొరవ తీసుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించేది. నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తేది, నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను బలపరిచేది, నువ్వు డిస్కరేజ్ అయిపోయినప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసేటువంటిది. ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజర్. షీ ఆల్వేస్ ఎంకరేజెస్. ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు తండ్రి కొడతాడేమో, కోపంతో మండిపోతాడేమో, కానీ తల్లి నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. నాన్న కంగారు పడవద్దు, భయపడద్దు, నెక్స్ట్ టైం యూ క్యాన్ డూ బెటర్. నెక్స్ట్ టైం నువ్వు చక్కగా చేయగలవు. నువ్వు ఫెయిల్ అయిపోయావని అంతా అయిపోయింది అనుకోవద్దు నాన్న, నువ్వు సాధించగలవని ఒక తల్లి నిన్ను ప్రోత్సహిస్తుంది ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజర్. దెన్ R, the last and final one, R stands for responsible. She is a responsible woman. అంటే తల్లి బాధ్యత కలిగినటువంటిది. మదర్ ఈజ్ ఎ మోర్ రెస్పాన్సిబుల్ ఉమెన్ ఇన్ ద హౌస్. తల్లి అన్ని విషయాల్లో బాధ్యత కలిగినటువంటిది. పిల్లలకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, ఇంటిని ఎలా అలంకరించుకోవాలి, మరి పిల్లలని ఏ విధంగా క్రమపరచాలి, అన్ని విషయాల్లో ఒక తల్లి బాధ్యత కలిగినటువంటిది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ తల్లిని, అదేవిధంగా తల్లి అయినటువంటి నీ భార్యను నీవెంతైనా సన్మానించాలి. వారు సన్మానింపదగిన వారు అన్నటువంటి సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బికాస్ దే ఆర్ అడోరబుల్ మదర్స్, దే ఆర్ అవుట్ స్టాండింగ్ మదర్స్, దే ఆర్ గ్రేట్ టీచర్స్, దే ఆర్ హానరబుల్ మదర్స్, దే ఆర్ ఎంకరేజింగ్ మదర్స్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ మదర్స్. వారు బాధ్యత కలిగినటువంటి వారు కనుక ఈరోజు మన జీవితాల్లో ఈ విధంగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఐ నో సమ్ ఆఫ్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్ బికాస్ యు హావ్ లాస్ట్ యువర్ మదర్స్. మీలో కొంతమంది మీ తల్లులను పోగొట్టుకున్నటువంటి వారు ఈరోజు ఈ లైవ్లో, ఈ మదర్స్ డే రోజున ఆరాధనలో పాల్గొంటున్నారేమో. అయినప్పటికీ మరి నీవు తల్లి ప్రేమను ఎంతగానో అనుభవించే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు నీ తల్లి నీ దగ్గర లేదేమో, దేవుని దగ్గరికి చేరుకున్నదేమో. ప్రియమైన బిడ్డలారా, ఆ యేసయ్య నిన్ను ఇంకా తల్లి కంటే ఎక్కువగా ఆయన ప్రేమించటానికి ఇష్టం కలిగినటువంటి వాడు. Shall we all praise God for his motherly love? ఆయన చూపిస్తున్న తల్లి వంటి ప్రేమను బట్టి ఆ యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ love like a mother. You are loving us, O Lord Jesus. Thank you Jesus, thank you Jesus. Praise the Lord. Hallelujah. Hallelujah. Let us go into the scriptures, my dear children of God. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి తల్లులు ఉన్నారు. There are many mothers in the scriptures.
పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు. వారిలో కొంతమంది మంచి తల్లులు ఉన్నారు, కొంతమంది కాదు, చాలా మంది మంచి తల్లులు ఉన్నారు, కొంతమంది చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. దేర్ ఆర్ సమ్ బ్యాడ్ మదర్స్ ఆల్సో ఇన్ ద స్క్రిప్చర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తల్లుల్లో నుండి మంచి నేర్చుకోవాలి. చెడ్డ తల్లుల జీవితాలు చూసినప్పుడు వారికి లాగా కాకుండా మన జీవితాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లెట్ us see one or two mothers in the Bible and let us learn some of the things from their life. వారిలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. తల్లులారా, మరి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. ఈరోజు తల్లిగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించేందుకు మరి దేవుని ఎంతగానో స్తుతిస్తూ తల్లివైన నేను అభినందిస్తున్నాను. బట్ ఐ నో there are many women are discouraged because still they have not yet become mothers. ఇంకా మీలో చాలా మంది సహోదరులు తల్లులు కాలేదు. Some of them are expecting to become mothers and some of them are waiting in the presence of God. మీలో మరికొంతమంది దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు తల్లులు అవటానికి. నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. మన దేవుడు మృతతుల్యమైన శరీరంలో నుండి ఆయన సంతానాన్ని కలగజేసినటువంటి వాడు. అబ్రహాం మాట్లాడుతుంటున్నాడు, ఈ రాతిలో నుండి కూడా దేవుడు నాకు బిడ్డలు ఇవ్వగలిగినటువంటి వాడు. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించగా మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ ఏ స్పెషల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాడు. ఆ దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో ఆయన అద్భుతం చేయటానికి ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడై ఉన్నాడు. So never underestimate your God. Your God is powerful than anything and all things are possible with your God. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేస్తానన్నాడు. గనుక ఈరోజు తల్లులు కావాలని తహతలాడుతున్న నా ప్రియ సహోదరులందరి కొరకు, నా ప్రియ చెల్లెళ్ళ కొరకు, నా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. భయపడవద్దు సహోదరి, నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో త్వరలో అద్భుత కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఈ రోజు నేను పలుకుతున్నటువంటి మాటను యేసు నామములుగా ప్రవచనంగా స్వీకరించు. వచ్చే తల్లుల దినోత్సవం రోజున, వచ్చే మదర్స్ డే రోజుకి నీ కౌగిల్లో నీ కుమార్తెనో కుమారునో కలిగి ఉండి నువ్వు దేవుని స్తుతించి ఆరాధించబోతా ఉన్నావు. హల్లెలూయా. That day we all are going to wish you a happy Mother's Day. So believe and receive it as a prophecy that coming to your heart tonight, to this morning. Hallelujah. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. I want to take your attention to a very special mother in the Bible in book of Exodus. నిర్గమ కాండంలో ఒక ప్రత్యేకమైన తల్లి యొద్దకు మీ దృష్టిని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయాన్ని మనం తెరిచి ఉంచి కొన్ని మాటలు మనం అక్కడ చూడడానికి ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని సుందరుడై ఉండట చూచి 3 నెలలు వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనం చదివినటువంటి లేఖన భాగంలో నుండి ఒక అద్భుతమైనటువంటి తల్లిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. లేవి వంశస్థుడైనటువంటి అమ్రాము అనేటువంటి సహోదరుడు మరి లేవి వంశంలోనే ఒక కుమార్తెను అనగా యొకెబేదు అన్నటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. అమ్రాము యొకెబేదులు వివాహం చేసుకున్నారు. వారు వివాహం చేసుకున్నటువంటి దినాలు ఎలాంటివి అంటే ప్రియమైన దేవులారా, ఫరో మరి పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపివేయాలి అని చెప్తా ఉన్నాడు. ఆడపిల్లలు పుడితే బ్రతికించుకోండి, మగపిల్లలు పుడితే మీరే చంపేసుకోవాలి, లేదంటే మేము వచ్చి మీ బిడ్డల్ని చంపేస్తామన్నటువంటి ఒక ఆజ్ఞను ఫరో రాజు జారీ చేశాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు లేక హెబ్రీయులైనటువంటి దేవుని సంతానమైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో విస్తరిస్తున్నారు. ఒక్క యోసేపు ఒక్కడిగా అడుగు పెట్టాడు ఐగుప్తు దేశంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసంఖ్యాకులుగా ఇశ్రాయేలు విస్తరించారు. 6 లక్షల కాల్వలముగా 6 లక్షల కుటుంబాలుగా వారు ఐగుప్తు దేశంలో విస్తరించి ఉన్నారని లేఖన భాగంలో మనం చూడవచ్చు. హల్లెలూయా.
మే స్టార్ట్ విత్ ఎ స్మాల్ థింగ్. దేవునితో నీవు నీ జీవితాన్ని చిన్నగా ఆరంభించవచ్చు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని మహా అభివృద్ధిలోనికి నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. ప్రియ దైవజనులారా, ఒకవేళ సేవకులు ఎవరైనా వింటూ ఉంటే నీ పరిచర్య ఒకరితో ఆరంభించవచ్చు. దేవుడు నీ జీవితాన్ని మహా సముద్రం వలె, ఇసుక రేణువుల వలె నీ సంఘాన్ని నిశ్చయముగా ఆశీర్వదించడానికి ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలును దేవుడు ప్రబలింపజేశాడు, అద్భుతంగా వారిని విస్తరింపజేశాడు. వారి అభివృద్ధిని చూసి ఫరోకు కుళ్ళు బట్టి వీరిని ఎలాగైనా సరే అనగదొక్కాలి, అణిచివేయాలని యోసేపుని ఎరగని కొత్త రాజు, కొత్త ఫరో అధికారంలోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలను, దేవుని నామాన్ని, దేవుని ప్రజలను ఎంత అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారో వారు అంతగా అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఒక ఫుట్బాల్ లేక వాలీబాల్ లాంటి వారు. వారిని సముద్రంలో ఎంత లోతుకు తీసుకెళ్లి వెళ్ళినా మరి ముంచినటువంటి నీవు పైకి వస్తావో తెలియదు, కానీ వారు మాత్రం పైకి వచ్చేస్తారు. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ ఎ మిరాకిలస్ గాడ్. గాడ్స్ చిల్డ్రన్ ఆర్ మిరాకిల్ చిల్డ్రన్. వారి జీవితాన్ని ఎవరు అణిచివేయలేరు. ప్రియమైన బిడ్డలారా, 2000 సంవత్సరాలుగా దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో అసంఖ్యాకులుగా విస్తరిస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఫరో చేసినటువంటి భయంకరమైన కార్యం ఏంటంటే మగవారిని అందరినీ చంపివేయాలి. మగవారు వారి సంతానాభివృద్ధికి ప్రాముఖ్యమైనటువంటి వారు కనుక అసలు మగవారే లేకుండా చేస్తుంటే, పురుషుల శాతం లేకుండా చేయాలని పుట్టినటువంటి బిడ్డలను పురిటిలోనే చంపివేయాలని ఆశని కలిగి ఉన్నారు. నేటి దినాల్లో చాలా మంది మాకు అబ్బాయి కావాలి, అబ్బాయి పుడితే బాగుంటుంది, అబ్బాయి పుడితే బాగుంటుంది అని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో చాలా మంది బాబోయ్ మాకు అమ్మాయి పుడితే బాగుంటుంది, ఎందుకంటే అబ్బాయి పుడితే మా కళ్ళ ముందే మేము అతన్ని చంపేయాలి, మా చేతులతోనే మేము అతన్ని చంపేయాలి. ఒకవేళ మేము చంపేయలేకపోతే ఫరో సైన్యం వచ్చి వారిని చంపేస్తారని బహుశా ఆ దినాల్లో స్త్రీలు మాకు అబ్బాయి ఎత్తు ప్రభా అమ్మాయిలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారేమో. అలాంటి దినాల్లో ప్రియమైన బిడ్డలారా, అమ్రాము యోకెబెదులు వివాహం చేసుకొని వారు ఒక దర్శనాన్ని కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమిటి అంటే, ప్రభువా నీవు మాకు మగ సంతానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. డెఫినెట్లీ నేను అనుకుంటాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు, కానీ ప్రియమైన బిడ్డలారా, మరి అమ్రాము యోకెబెదులు ప్రత్యేకంగా యోకెబెదు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఒక దర్శనాన్ని కలిగి ఉన్నది. యోకెబెదుని గురించి నేను చెప్తానన్నా. యోకెబెదు అనేటువంటి తల్లి దర్శనము కలిగినటువంటి తల్లి. ఆమె బహుశా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించుండండి, ప్రభువా మా ప్రజలందరినీ ఫరో అణగదొక్కుతున్నాడు, ఫరోని అతని బలాన్ని, అతని శక్తిని అణగదొక్కగలిగినటువంటి ఒక నాయకుడు కావాలి, నీ చిత్తమైతే ఆ నాయకుడిని నా గర్భములో నుండి పుట్టించు ప్రభు అని ప్రార్థించిందేమో ఆ తల్లి. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ మదర్ జోకెబెదు. యోకెబెదు ఎంత అద్భుతమైనటువంటి తల్లి ప్రియమైన బిడ్డ. వాట్ ఏ మార్వెలస్ మదర్ షీ ఈజ్. She has a great vision in her life. If she can bear a child, she want to bear a male child, and she want to give a birth to male child so that his child can become a great leader to deliver her people. తన ప్రజలను వారి బానిసత్వం నుండి, ఫరో బానిసత్వం నుండి విడిపించగలిగిన నాయకుడు మా కొరకు కావాలి ప్రభువా, నా గర్భంలోనే ఆ నాయకుడిని పుట్టించి ప్రభువా. ఎంత ధైర్యం యోకెబెదుకి, ఎంత ఆశ యోకెబెదుకి, ఎంత భారం యోకెబెదుకు ప్రియమైన బిడ్డలారా. దేవుని ప్రజల పట్ల తన కుటుంబం విడిపించబడాలి, తన కుటుంబం బాగుపడాలి, తన కుటుంబంలో ఏ చావు జరగకూడదన్నది కాదు ఆమె ఉద్దేశం. మరి ఏంటి ఆమె ధైర్యం? ఒకవేళ ఆమె కుమారుడు పుడితే ఆ కుమారుడిని చేతులారా చంపేసుకోవాలి కదా, లేదంటే సైన్యం వచ్చి చంపేస్తుంది కదా. ఏమైనా జరగని యోకెబెదు దేవుని మీద భారం వేసి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించుంటది. ప్రభువా, హన్నావలి బహుశా ప్రార్థించిందేమో, ప్రభువా నీవు నాకు మగబిడ్డనివ్వండి, ఆ మగబిడ్డ నీ కొరకు బ్రతకాలి, అతను నీ కొరకు బ్రతకాలి, నీ ప్రజలు విడిపించే నాయకుడు అవ్వాలని ఒకవేళ దర్శనాన్ని కలిగి ఉన్నదేమో. హల్లెలూయా. నేటి దినాల్లో గర్భవతులుగా ఉన్నటువంటి ప్రియ చెల్లెళ్ళు, సహోదరులు అబ్బాయిలు ఫోటోలు పెట్టుకొని అబ్బాయిలను చూస్తూ ఉంటారు, లేదంటే అందమైన పిల్లల ఫోటోలు పెట్టుకొని అందమైన పిల్లల్ని చూస్తూ ఉంటారు. అంటే అలాంటి వారు పుట్టాలని నేను అనుకుంటాను. మోషే తల్లి అయినటువంటి యోకెబెదు ఒక నాయకుడిని తన మైండ్లో ఉంచుకొని, ఒక మోషే వంటి నాయకుడిని తన హృదయంలో, తన మైండ్లో ఉంచుకొని, అలాంటి నాయకుడు నా గర్భంలో జన్మించాలని కలలు కంటూ ఆశపడుతూ ఉన్నదేమో. దేవుడు ఆమె జీవితంలో ఆమె కోరికను నెరవేర్చారు. హల్లెలూయా. ఎత్తకేలకు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. క్లిష్ట పరిస్థితుల్లో
మగపిల్లలు పుడితే చంపివేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక భయంకరమైన అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? అమ్రాము యోకేబెదులకు ఒక అందమైన సుందరుడైనటువంటి బాలుడు జన్మించాడు. హల్లెలూయా. ద గ్రేట్ లీడర్ హ్యాస్ బోర్న్. ఒక అద్భుతమైనటువంటి నాయకుడు కాబోతున్నటువంటి మోషే జన్మించాడు. ద వరల్డ్ డజంట్ నో దట్ టైమ్ హీ విల్ బికమ్ ఎ గ్రేట్ లీడర్. ప్రపంచానికి ఆ రోజున తెలీదు ఇతను నాయకుడు అవుతాడని. బహుశా ఇరుగు పొరుగు వారు మగపిల్లవాడు పుట్టాడని ఒకవేళ ఎవరికి చెప్పమైన మనసులు అనుకుంటూ ఉండవచ్చు, వీరి పిచ్చి కాకపోతే వీరు మగబిడ్డ కొరకు ప్రార్థించారు, ఇప్పుడు చూడండి వారి చేతులారా చంపుకోవాలి, లేదంటే సైన్యం వచ్చి చంపేస్తున్నారు. కానీ యోకేబేదు ఎలా దర్శనం కలిగిందో అలాగే ధైర్యాన్ని కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. జెకబెద్ ఇస్ కరేజియస్ మదర్. ఏం చేసిందో తెలుసా? ధైర్యం చేసి ఆ బిడ్డను చంపకుండా ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి ప్రయాసపడింది. హల్లెలూయా. అతన్ని ఎవరికి కనబడకుండా 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టింది. 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టింది. బహుశా ఎవరు అడిగిన అమ్మాయి పుట్టిందని చెప్పింది. ఒకవేళ ఫరో సైన్యం ఎవరైనా అడిగితే ఇక డెలివరీ అయిందంట కదా, ఎవరు పుట్టారంటే అమ్మాయి పుట్టిందని చెప్పుకుంటూ వస్తా ఉన్నారేమో. అసలు బిడ్డే పుట్టలేదన్నట్టుగా ఒకవేళ జాగ్రత్త పడుతూ ఉన్నారేమో. ఆ పిల్లవాని ఏడుపులు వినబడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారేమో. 3 నెలలు కాపాడగలిగారు. షీ వాజ్ వెరీ కరేజియస్ ఉమెన్ అండ్ షీ ఈజ్ ఎ వెరీ ప్రేయర్ఫుల్ ఉమెన్. యోకేబేదు ప్రార్థనా పరురాలు. ప్రియమైన బిడ్డ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను ఒక 3 నెలలే కాపాడుకోగలుగుతున్నాను, నా బిడ్డని ఇక పైన నేను ఎలా కాపాడుకోగలను, ఎలా నా బిడ్డను నేను సంరక్షించుకోగలను? హౌ కెన్ ఐ సేవ్ మై చైల్డ్? I have a vision that my son has to become a great leader for our nation to deliver my people from this bondage of Lord Jesus. She might be praying every day, Lord, make my child as a leader. నా కుమారుని మా ప్రభుని నాయకుడు చేయాలి. Make Moses as a leader, Lord. Leader to deliver his people, oh God Jesus, from the clutches of devil, from the clutches of Pharaoh. She might be praying earnestly in the presence of God. But you know, with her knowledge, with her power, with her strength, and with all her facilities, ఆమెకున్న సామర్థ్యము, బలము, ఆమెకున్న జ్ఞానము, శక్తి ద్వారా 3 నెలలు మాత్రమే కాపాడగలిగింది. God has given her wonderful thought. దేవుడు ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనతో ఒక జమ్ము పెట్టిన తయారు చేసింది. See her faith. ఆమె విశ్వాసాన్ని చూడండి. ఇతను ఎలాగైనా సరే బ్రతకాలి, ఇతను నాయకుడు అవ్వాలి, ఇతను బ్రతకాలి, నాయకుడు అవ్వాలి, తన ప్రజలు విడిపించాలి. తల్లులారా, ఈరోజు మీరు ఎలా ప్రార్థించగలుగుతున్నారా? కొన్ని మీ పిల్లలు మరి దేశానికి గొప్ప నాయకులు అవ్వాలని, లేకపోతే దేవుని సేవలో గొప్ప సేవకులు అవ్వాలని, దేవుని ప్రజలను మరి యోకేబేదు తన ప్రజలను ఫరో బానిసత్వం నుండి నా కుమారుడు ప్రజల్ని విడిపించాలి, అతను ఒక నాయకుడు సేవకుడు అవ్వాలని ఎలాగైతే ప్రార్థన చేస్తుందో, నీ బిడ్డల కొరకు నీవు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇంకా ఏదో అవ్వాలి, మరి గొప్ప కోటీశ్వరుడు అవ్వాలి, లేకపోతే మరి దేశానికి గొప్ప రాజకీయ నాయకులు అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని నువ్వు ఆరాటపడుతున్నావేమో. నేనంటున్నాను, గొప్ప సేవకుడు అవ్వాలని ప్రార్థించగలిగినటువంటి తల్లులు ఎవరైనా ఉన్నారా? ప్రజలు నేటి దినాల్లో ఆలోచించే పిచ్చి ఆలోచన ఏంటంటే సేవకుల కుమారులే సేవకులు అవ్వాలని. ఏమండి, మరి రిక్షావాడు అలాగా ఆలోచన చేస్తాడా? రిక్షావాడి కుమారుడు రిక్షావాడి అవ్వాలని ఆలోచన చేస్తాడా? ఎన్నడూ ఆలోచించాడు. కూలీవాడు తన కుమారుడు కూలీవాడు అవ్వాలని ఆలోచన చేస్తాడా? ఎన్నడూ ఆలోచన చేయరు. గొప్పవారు అవ్వాలని ఆశపడతా ఉంటారు. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పను ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను ఒక గొప్ప విషయాన్ని చెప్తా ఉన్నాను ప్రియమైన బిడ్డలారా, దయచేసి గమనించుకోనండి. ప్రపంచంలో గొప్ప ఉత్తమమైన పని ఏదైనా, నేను సేవకుడు అయ్యాను కాబట్టి మాట చెప్పట్లేదు. హల్లెలూయా. ప్రపంచంలో ఉత్తమమైన పని ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని సేవ తప్ప మరొకటి లేదు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకంలో ఏ ఉత్తమమైన పనైనా ఈ లోకము కొరకు, ఈ లోక ఆశీర్వాదము కొరకు, ఈ లోకపు జీవనము కొరకు మాత్రమే చేసేటువంటిది. కానీ దేవుని సేవ నిత్యత్వము కొరకు చేసేటువంటిది. ప్రజలను నిత్యత్వం కొరకు సిద్ధపరిచేది, ప్రజలను పరలోకం కొరకు సిద్ధపరిచేటువంటిది దేవుని సేవ. కొంతమంది నాయకులు, అమెరికా దేశంలో గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా
మరి ప్రభునందు నిద్రించినటువంటి దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహాం గారు ఆయన బ్రతుకున్నప్పుడు అద్భుతమైన సేవ ఆయన చేశాడు. ప్రపంచాన్ని సువార్తతో ముంచెత్తినటువంటి వాడు, కోట్ల కొలది ప్రజలను దేవుని రక్షణలోనికి నడిపించినటువంటి వాడు. ఆయన దగ్గరికి వచ్చి చాలా మంది దేశ నాయకులు, అమెరికా దేశ నాయకులు బిల్లీ గ్రహాం గారి దగ్గరికి వచ్చి అంటారట, యూ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్. నీవు అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వడానికి అన్ని లక్షణాలు, అన్ని క్వాలిఫికేషన్స్ నీ జీవితంలో ఉన్నాయి. వై కాంట్ యూ నామినేట్ ఫర్ ఏ ప్రెసిడెంట్షిప్? నీవు మరి దేశానికి మరి ప్రెసిడెంట్ అవ్వడానికి నువ్వు ఎందుకు ముందు రాకూడదు? వి వాంట్ టు ఎనానిమస్లీ సెలెక్ట్ యూ యాజ్ ఎ ప్రెసిడెంట్. మేమందరం, దేశంలో ఉన్న ప్రజలందరం కూడా, నాయకులందరం ఒక నిర్ణయానికి వచ్చాం, నిన్ను ప్రెసిడెంట్ చేయాలని. ఆర్ యూ విల్లింగ్? నీవెందుకు ప్రెసిడెంట్ గా ఉండకూడదనంటే బిల్లీ గ్రహాం గారు అన్నారట, లోకంలో అన్ని పనుల కంటే ఉత్తమమైన పని దేవుని సేవను విడిచిపెట్టి ఆఫ్టర్ ఆల్ ప్రెసిడెంట్ గా ఉండటానికి నన్ను రమ్మంటారా? నన్ను నాకున్నటువంటి హోదా నుండి దిగి రమ్మంటారా అని అడుగుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, వాక్యం వింటున్నటువంటి యవనస్తులారా, హ్యావ్ ఎ విజన్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ లార్డ్. హ్యావ్ ఎ విజన్ టు సాక్రిఫైస్ యువర్ చిల్డ్రన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఎందుకు నీ కుటుంబంలో ఒక సేవకుని సిద్ధపరచకూడదు? ఎందుకు నీ కుటుంబంలో ఒక సేవకురాల్ని సిద్ధపరచకూడదు? అఫ్ కోర్స్ నేను ఇలాగ అంటుంటే మీరు అంటూ ఉండొచ్చేమో, మంచిగా డబ్బు సంపాదించి కూడా సేవ చేయొచ్చు కదా, లేకపోతే ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చు కదా. పూర్తిగా సేవ చేయకూడదు అంటారా? పూర్తిగా నీ బిడ్డలు సేవకురాలు రాకూడదు అంటారా? ఏమండి, లోకంలో ప్రజలు నశించిపోతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభువు మాట్లాడుతుంటారు, మీ కన్నులను ఎత్తి పైరులను చూడండి, అవి ఇప్పుడే కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో ఇంకా 4 నెలల తర్వాత అంటున్నారు కదా, కాదు, కోతకు సిద్ధంగా ఉన్నది, కోతకు పనివారు కావాలి, యజమానిని వేడుకోండి అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా సేవకుల్ని లేవనెత్తని ప్రార్థన చేస్తున్నావే, అమ్రాము యోకేబేదు వలె, లేకపోతే దర్శనం కలిగిన తల్లి అయినటువంటి యోకేబేదు వలె, నా కుటుంబంలోనే ఒక సేవకుని లేవనెత్తు ప్రభువా అని నువ్వు ప్రార్థించగలవా? ఉదయకాల సమయంలో తల్లి, తండ్రి, ఈరోజు మీ ఇద్దరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. Why can't you pray that your children become the servants of God? యోకేబేదు ప్రార్థన చేస్తుంది. యోకేబేదు దర్శనాన్ని కలిగింది. She is having a great vision about the Moses, that he should become a great leader for the Israelites. Hallelujah. 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 ప్రియమైన బిడ్డలారా, యోకేబేదు 3 నెలలు with her all knowledge and strength she could save her only for 3 months. మోషేను 3 నెలలు మాత్రమే కాపాడగలిగింది. మరి తర్వాత ఏం చేసింది? ఆమె జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో ఆ బిడ్డని విడిచిపెట్టింది. అదేంటండి, బ్రతికించుకుంటాననుకున్నటువంటి తల్లి మరి ఇప్పుడు నైలు నదిలో పడేస్తే చచ్చిపోవలసిందే కదా అన్ని మనవచ్చు. ఆమె విశ్వాసం కలిగినటువంటి తల్లి. షీఈస్ ద మదర్ ఆఫ్ ఫెయిత్. షీఈస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఎంతో విశ్వాసాన్ని కలిగిన, విత్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ హర్ హార్ట్, షీ కెప్ట్ హర్ చైల్డ్ ఇన్ ద రివర్ నైల్. నైలు నదిలో తన బిడ్డను ఆ బాక్స్ లో పెట్టి పంపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, షీ ఈస్ వెయిటింగ్. ఏమి జరగబోతుందో చూడు కనిపెట్టుకొని ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది కదా. షీ ఈస్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హర్ చైల్డ్. తనకి ఏమి జరగబోతుందని దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంది. దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిని ఎప్పుడు దేవుడు నిరుత్సాహపరిచేటువంటి వాడుగా. Those who wait upon the Lord will renew their strength. They will see the new things in their life. They will experience the marvelous wonders in their life. Those who wait in the presence of God. Jochebed is waiting in the presence of God, that God is going to save her child. తన బిడ్డను దేవుడు ఎలాగైనా కాపాడుతాడని దేవుని సన్నిధిని చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ఈరోజు నేను ఒక సత్యాన్ని చెప్పనా ప్రియ దేవుని బిడ్డ? With her prayer, with her own knowledge and strength, she could save her child for only 3 months. But with her prayer, she could save her son for 120 years. తన సొంత శక్తి చేత, సొంత బలము చేత, సొంత జ్ఞానము చేత తన కుమారుడైన మోషేను 3 నెలలు కాపాడగలిగింది. కానీ ప్రార్థనా శక్తి చేత తన కుమారుడికి 120 సంవత్సరాల ఆయుష్ను యోకేబేదు ఇవ్వగలిగింది. హల్లెలూయా. Shall we praise God for Jochebed? యోకేబేదు తల్లి గురించి, యోకేబేదుని గురించి మనం దేవుణ్ణి ఎంతైనా స్తుతించవలసినటువంటి వారమైనా. నీ సొంత శక్తితో, జ్ఞానంతో, నీ సామర్థ్యంతో బిడ్డను కాపాడుకోలేవు. దేవుని శక్తితో కాపాడగలం గనక మన బిడ్డల కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. We should pray for our children. Bible is commanding us to pray for our children.
రేయి మొదటి జామున లేచి, గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, pour out your heart in the presence of God and pray for your children earnestly. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి నిత్యము నీ బిడ్డల కొరకు ప్రార్థించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. హల్లెలూయా. As we are meditating the scriptures this morning, మోషే తల్లి అయిన యోకేబేదుకు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనము, ఆ భారము వాక్యం వింటున్న తల్లులందరికీ, తండ్రులందరికీ దేవుడు యేసు నామములో దయచేయునుగాక. హల్లెలూయా. యోకేబేదు దర్శనం కలిగినటువంటి, షీ ఈజ్ ఎ వుమెన్ ఆఫ్ విజన్, షీ ఈజ్ ఎ కరేజియస్ వుమెన్, షీ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ వుమెన్ అండ్ షీ ఈజ్ ఎ వుమెన్ ఆఫ్ ఫెయిత్. ఆమె విశ్వాసము కలిగినటువంటి తల్లి. షీ హ్యాస్ ఎ గ్రేట్ ఫెయిత్ that definitely God is going to save her child. Definitely God is going to make her child as a greatest leader for the people of God. What a great faith she is having. ఎంత గొప్ప విశ్వాసాన్ని యోకేబేదు దేవుని సన్నిధిలో కలిగి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. You know what miracle has happened there? దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు అవ్వాల్సినటువంటి మోషే కొరకు తల్లి ప్రార్థన చేస్తా ఉంటే, మోషేను నైలు నదిలో ఎవరు కనుగొన్నారు తెలుసా? ఫరో కుమార్తె కనుగొన్నది. ప్రియమైన ఫరోస్ డాటర్ has seen, the princess of Egypt has seen the Moses in the river Nile. నైలు నదిలో మోషేను ఫరో కుమార్తె చూసి ఆమె తన కుమారునిగా మరి మోషేను దత్తత తీసుకున్నది. మోషే అక్క అయినటువంటి మిరియాము దూరం నుండి చూసి ఆమె దగ్గర పరిగెత్తుకొని వచ్చి, అమ్మా, ఈ బాబును చూసుకోవడానికి ఒక ఆయాను పట్టుకురమ్మంటారా, ఒక దాదిని పట్టుకురమ్మంటారా, ఒక పని మనిషిని పట్టుకురమ్మంటారా? చూడండి, మిరియాముకి ఎంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఫరో కుమార్తె వెంటనే ఓకే చెప్పగానే, ఆ స్టోరీ మనకు తెలుసు. మిరియాం ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మా, తమ్ముడు మరి ఫరో కుమార్తె కంటపడ్డాడు, ఆమెకు ఒక పని మనిషి కావాలంట, నీవే ఎందుకు రాకూడదనంటే, మోషే తల్లి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు మరి ఫరో కుమార్తె తన ఇంటిలో పెంచడానికి ఇష్టపడట్లా. ఆమెను మరి మోషే తల్లిని యోకేబేదు చేతికి అప్పగించి, అమ్మా, ఈ బిడ్డను మీ ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచి పోషించి పెద్ద చేసి నాకు తీసుకొని వచ్చి అప్పగించాడు. అతడు యవనస్తుడు అయినప్పుడు, పెద్దవాడైనప్పుడు తీసుకొని వచ్చి నాకు అప్పగించాడు. ఎంత అద్భుతం దేవుడు జరిగించాడు. 3 నెలలు కాపాడుకొని నైలు నదిలో పెట్టివేసి ఆమె ప్రార్థన చేయగా తన బిడ్డను తన దగ్గరికి దేవుడు రప్పించాడు. నీ కుమారుడు తప్పిపోయి తిరుగుతున్నదా? నీ కుమారుడు తప్పిపోయి తిరుగుతున్నాడా? నా బిడ్డ నా దగ్గర రావట్లేదని నీవు బాధపడుతున్నావా? లేకపోతే నా కుమారుడు నా కుమార్తె మార్గం తప్పిపోయారు, చేతికి అంది వచ్చినటువంటి కుమారులు దేవుని మార్గంలో లేరని కంగారు పడుతున్నావా? నీ సొంత శక్తి, నీ మాటలు, నీ బలము చేత నీ బిడ్డల్ని నీ దగ్గరికి తెచ్చుకోలేవు. ప్రియమైన బిడ్డలారా, మోషే తల్లి అయినటువంటి యోకేబేదు ప్రార్థన ద్వారా మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తన బిడ్డను ప్రార్థన ద్వారా మరలా తన దగ్గరికి సంపాదించుకోగలిగింది. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ మదర్ షీ ఈస్. తల్లులారా, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? నీ కుమార్తెల కొరకు, కుమారుల కొరకు దేవుని సన్నిధిలో వేకువని లేచి ప్రార్థన చేస్తున్నారా? మనలో చాలా మందిని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అనే సామెతను నెరవేర్చేటువంటి వారు, అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తారు దేవుని సేవకుల దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా, మా కుమారుడు దారి తప్పిపోయాడు, అయ్యా, నా కుమార్తె దారి తప్పింది, కాలు జారింది, తప్పు చేసింది, పాపం చేసింది. నో. వారు అడుగులు వేస్తున్నప్పుడే, వారు చిన్న చిన్న పాదాలు వేస్తున్నప్పుడే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, యోకేబేదు 3 నెలలు కాపాడగలిగింది. తర్వాత దేవునికి అప్పగించేసి ప్రార్థన చేస్తా ఉన్నది. దేవుడు 120 సంవత్సరాలు కాపాడగలిగాడు. అది కూడా ఎలా కాపాడగలిగాడు? పాపము లేకుండా కాపాడగలిగాడు. యథార్థమైన వ్యక్తిగా కాపాడాడు, సాత్వికునిగా కాపాడాడు, గొప్ప నాయకుడిగా తయారు చేసి దేవుడు కాపాడాడు. ఓన్లీ విత్ యువర్ నాలెడ్జ్, ఓన్లీ విత్ యువర్ స్ట్రెంగ్త్ యూ కుడ్ నాట్ సేవ్ యువర్ చైల్డ్. నీ పిల్లల్ని సొంత శక్తి బలము చేత కాదు, ప్రార్థనా శక్తి చేత నీవు నీ బిడ్డల్ని కాపాడుకోగలవని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఒక కార్యాన్ని చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, మోషే తల్లి మోషేను పెంచుతున్నప్పుడు చాలాసార్లు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ సందర్భంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు 3 కార్యాలు అక్కడ తృణీకరించాడట.
వాటిని ఒకసారి చూద్దాం. మోషే పెద్దవాడైన హీబ్రూ 11:24 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము రెండవది పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని ఫరో కుమారుడని అనిపించుకుంటాడు. చాలండి. ఫరో కుమార్తెని కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడక దేవుని కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. పెద్దవాడైనప్పుడు అక్కడ రాయబడింది. నేను అనుకుంటాను ఏంటంటే, మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడు తల్లి మోషేకి నేర్పించింది, నాన్న నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాదు, నువ్వు దేవుని కుమారుడు అని గుర్తుంచుకోవాలి. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడున్నా యూ షుడ్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ఎ ఫరోస్ చైల్డ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు. అందుకే దేవుడు ప్రాణాపాయం నుండి నిన్ను కాపాడాడు, మరణం నుండి నిన్ను తప్పించాడు. నిన్ను దేవుడు ఎందుకు తప్పించాడు తెలుసా? దేవుని ప్రజల కొరకు నిలబడటానికి, దేవుని బిడ్డగా నువ్వు జీవించటానికి దేవుడు నిన్ను కాపాడాడని చిన్న వయసు నుండి దేవుని వాక్యాన్ని తల్లి మోషేకు బోధిస్తూ వచ్చింది. రెండవది, పాపము జోలికి వెళ్ళవద్దని బోధించిందండి. పాపం ఎంత ఘోరమైనదో బోధించింది. పాపం వలన వచ్చే జీతం ఏంటో నేర్పించింది. అందుకు మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో మోషే పాపం చేస్తే అడిగే దిక్కే లేరు. ఎందుకంటే మోషే ఏదైనా చేయవచ్చు, ఎందుకంటే ఫరో ఇంటిలో కుమారుడిగా ఉన్నాడు కాబట్టి. కానీ మోషే తల్లి చిన్న వయసులోనే తన ఇంట్లో ఉండగానే నూరిపోసింది, నాన్న మనం పరిశుద్ధులం, పాపం జోలికి వెళ్ళకూడదు, దేవుని బిడ్డలాగా జీవించాలి. సినిమాలు, షికార్లు మనకి ఉపయోగపడు అంటే మన కంటెక్స్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేటి దినాల్లో తల్లులు తండ్రులు ఎలా ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే బిడ్డలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారండి? ఇప్పుడు సినిమాలు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తారు? వారికి కొంచెమైనా లోక జ్ఞానం తెలియాలి కదా. లోక జ్ఞానం తెలియాలని నీ యవన బిడ్డల్ని సినిమాలు చూపిస్తావా? ఎంతమంది తల్లిదండ్రులు ఎదుగుతున్నటువంటి పిల్లల్ని పక్కనే కూర్చోబెట్టుకొని సినిమా థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి ఈరోజు అలాంటి తల్లిదండ్రులు. ఏమి నేర్చుకుంటారు వాళ్ళు? సినిమాలో ఉన్నటువంటి లవ్ స్టోరీస్ నేర్చుకుంటారా? ఫైటింగ్స్ నేర్చుకుంటారా? వాటిని చూసి ఇంటికి వచ్చి ఇంటి వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసి లోకంలోనికి వెళ్ళి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్స్ ఉండాలని లవ్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఎన్ని భయంకరమైనటువంటి ఆకృతాలు లోకంలో చూస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే తల్లి అయిన యొకెబెదుకి ఇచ్చిన దర్శనాన్ని, భారాన్ని నేటి దినాల్లో వాక్యం వింటున్న తల్లులకు తండ్రులకు దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఏం చేసింది తల్లి? పాపం జోలికి వెళ్ళకూడదని, పాపం ఎంత భయంకరమేందో నేర్పించింది. దేవుని మార్గం ఏంటో, లోక మార్గం ఏంటో తెలియజేసింది తల్లి. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, MOTHER లో టీ అంటే టీచర్. మదర్ ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్ ఫర్ హర్ చిల్డ్రన్. తల్లి తన పిల్లలకు గొప్ప ఉపాధ్యాయురాలు, తండ్రి ఉపాధ్యాయుడు. నేర్పించాలి. ఫాదర్లో కూడా టీ ఉందండి. చాలా మంది తండ్రులు అనుకుంటూ ఉండొచ్చు వాక్యం వింటూ, ఓ నా పని కాదులే టీచింగ్ చేయటం అని. దేర్ ఇస్ అ టీ ఇన్ ఈవెన్ ఫాదర్ ఆల్సో. FATHER. Both are teachers for your children. You have to teach your children the way in they should go. ఊరికనే చెప్పిందండి సామెతల గ్రంథంలో సొలొమోను, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఎప్పుడు నేర్పించాలి? పెద్దవాడైనా కాదు, చిన్నవాడిగా ఉన్నప్పుడే నేర్పించాలి. నానా ఇది మనం వెళ్ళవలసిన మార్గం, నానా ఇది మనం వెళ్ళకూడని మార్గం, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇదిగో లోకం ఇలా ఉంటుంది, దాని జోలికి మనం వెళ్ళకూడదని యొకెబెదు చిన్న వయసులోనే మోషేకు నేర్పించింది గనుక పెద్దవాడైనప్పుడు దాన్ని తృణీకరించగలిగాడు. పాపము జోలికి వెళ్లకుండా తన్ను తాను కాపాడుకున్నాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. మూడవది ధనాన్ని తృణీకరించాడు. చిన్నప్పుడే తల్లి నేర్పించింది, నాన్న మనకు ధనం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ఫర్ us not money is not the important, for us God is important. Jochebed might have taught Moses in his early age itself that money is not important for us, God is important. God is the one who gives the best gifts in our lives. దేవుడే ప్రతి శ్రేష్టమైన ఈవి పరలోకం నుండి పొందుకుంటున్నామని దేవుని వాక్యం మనం చదవలేదా? ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి నడిపించేవాడు దేవుడని మనకు తెలియదా? ఏమండి, దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘ బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి దైవజనమ, దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదువుతున్నటువంటి వారులారా, దేవుడు మనకి ఈరోజు జ్ఞానోదయం దయచేయను గాక. డబ్బు కాదు ముఖ్యం. డబ్బు మనిషి జీవించడానికి ముఖ్యమే కావచ్చు, అవసరమే కావచ్చు, కానీ ధనాన్ని దేవుడిగా మార్చుకోవద్దు. ధనమే సర్వస్వం కావద్దు. ధనం లేకుండా బ్రతకలేమన్న స్థితికి నువ్వు రాకూడదు. ప్రియమైన బిడ్డ, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మోషే లెర్న్ ఫ్రమ్ హిస్ ఎర్లీ స్టేజ్. మోషే, నీకు ఐగుప్తులో ధనం ఉంటుంది కనుక నీకు డోకా లేదు అని తల్లి నేర్పించలా. నాన్న ధనం ముఖ్యం కాదు,
దేవుడు ముఖ్యం. ధనం అక్కడికి రాదు. నేటి దినాల్లో 10 కోట్లు పెట్టి నాకు వచ్చిన ఈ కరోనాను వెంటనే ఈ రోజు తగ్గించండి, తగ్గించగలరండి డబ్బు చేత? నోబడీ కుడ్ సేవ్. గాడ్ హ్యాస్ టు సేవ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని కాపాడుతాడు. ఈరోజు మరి గొప్ప గొప్ప లక్షల కొద్ది డబ్బులు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోగలిగినటువంటి వారు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అందరూ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి. గాంధీ హాస్పిటల్లోని అద్భుతమే. ఇంతకుముందు అమ్మో అక్కడ సరిగా చూడరనుకునేటువంటి వారు సైతం ఇప్పుడు అక్కడికే పరిగెత్తాలి. ధనము జీవితాన్ని బ్రతికించలేదు, ధనము మనిషిని కాపాడలేదు. ప్రియమైన దేవుడా, దేవుడు మనిషిని కాపాడతాడు. టీచ్ యువర్ చిల్డ్రన్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం డబ్బు సంపాదించి పెట్టుకుంటే అది మన భవిష్యత్తులో ఉపయోగపడుతుందని కాదు, దేవుణ్ణి సంపాదించుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడని పిల్లలకు నేర్పించు. టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. మోషే నేర్చుకున్నాడు, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోలేదు గనక దేవుడు మోషేను గొప్ప నాయకునిగా చేశాడు. తల్లులారా, తండ్రులారా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఒక ఆత్మీయ నాయకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్, టీచ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద వే దే షుడ్ గో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వారు వెళ్ళవలసిన మార్గంలోనికి వెళ్ళండి. ఒక మాట నేను చెప్పిన సందర్భంలోనే సమయం లేదు కనుక మరి ఇదే క్రమంలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి తల్లుల గురించి చెప్తానన్నాను. ఇదే క్రమంలో ఇంకో తల్లిని, మరి ఒక బ్యాడ్ మదర్ని కూడా నేను చూపించడానికి ఇష్టపడతాను. యాకోబుకి 2 భార్యలు, అందులో ఒక ఆమె లేయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేయా తన కుమార్తెను సరైన క్రమంలో పెంచలేకపోయింది. తన కుమార్తె అయినటువంటి దీనాను సరైన క్రమంలో పెంచలేకపోయింది. ఆదికాండం 35వ అధ్యాయం చదివితే తన యవనస్తురాలైనటువంటి దీనా జీవితం, యాకోబు కుమార్తె అయినటువంటి దీనా జీవితం ఎంత దారుణం అయిపోయిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. షెకెంలో ఉన్నటువంటి కుమార్తెలు, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు వారి సౌందర్యాన్ని, వారి వస్త్రధారణను, వారి యొక్క కల్చర్ని చూడటానికి ఎవరి సహాయం లేకుండా నాకు అంతా తెలుసు, నాకు ధైర్యం ఎక్కువ. నేటి దినాల్లో చాలా మంది యవనస్తులు నీకేం తెలుసు అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. అలాంటి యవనస్తులు నేను అడుగుతున్నాను, అసలు నీకేం తెలుసు లోకాన్ని గురించి? లోకము చాలా భయంకరమైనటువంటి, లోకం ఆకర్షణీయంగా కనబడినంత ఆశీర్వాదకరమైనటువంటిది కాదు. ప్రియమైన లోకం చాలా భయంకరమైనటువంటి, ఎంత దారుణం. నేటి దినాల్లో యవనస్తులు, టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు డాడీ అని అంటా ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియకపోతే నేను ఈ లోకంలోకి వచ్చాను, నేను ఇంతగా పెంచి పెద్ద చేశాను, నీ తల్లిదండ్రులు ఎప్పుడు అలాగ నువ్వు మాట్లాడకూడదని ఈరోజు యవనస్తులతో దేవుడు హెచ్చరిక చేస్తారు. ఒబే యువర్ పేరెంట్స్. దీనా ఎంత అంటే ఒకే కుమార్తె కదా, ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఒక్కతే కుమార్తెని ఫుల్గా స్వేచ్ఛని ఇచ్చేసావా? అడిగినంత డబ్బుని ఇచ్చేస్తున్నావా? ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టావని కనీసం అడగకుండా ఉన్నావా? జాగ్రత్త ప్రియమైన దేవుడా. రెస్పాన్సిబుల్ మదర్, MOTHER లో మదర్ ఉన్నది, FATHER లో ఫాదర్ లో కూడా R ఉన్నది. R ఇన్ బోత్ వర్డ్స్. మదర్ లో R ఉంది, ఫాదర్ లో R ఉంది. రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగి ఉండాలి మనం పిల్లల విషయంలో. బాధ్యత కలిగి వారిని అడగాలి, నీకు ఇచ్చిన ధనాన్ని ఏం చేసేవారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారని కాదు, అది మన బాధ్యత, అడగవలసింది. ఇచ్చిన డబ్బుని క్రమంగా వాడుతున్నారు. అఫ్ కోర్స్ ప్రియమైన బిడ్డలారా, మన పిల్లల్ని మనం నమ్మాలి 100%. అదే సమయంలో పిల్లల్ని క్రమంలో పెంచవలసిన అవసరత కూడా ఎంతైనా ఉన్నదని ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ యాకోబు లేయని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారేమో, దేవుని కృప మన మీద ఉంది కదా ఏమి కాదులే అనుకున్నారేమో, కానీ అమ్మాయి ఎలా పెరుగుతుందో వారు ఊహించలేకపోయారు. కనీసం పేరెంట్స్ చెప్పకుండా, బ్రదర్స్ చెప్పకుండా షెకెంలోకి వెళ్ళిపోయింది. ఒకతే వెళ్ళిపోయింది ధైర్యంగా, నాకు స్వాతంత్రం ఉందని వెళ్ళిపోయి ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడడానికి వెళ్తే ఈమె సౌందర్యాన్ని వేరే ఒకటి చూసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసేసి ఇంటికి పంపించేశారు. అత్యాచారం చేయబడి వివాహ జీవితం చెదిరిపోయింది, విధవరాలుగా మారిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యాకోబుకున్న మంచి పేరు పోయింది. యాకోబు కుమారులు హంతకులుగా మారిపోయారు. వీటన్నిటి కారణం ఏంటి? ఒక తల్లి, ఒక తండ్రి వారి పిల్లల్ని క్రమంగా పెంచకపోవటమే, యొక్కేబేదులాగా ప్రవర్తించకపోవటమే, యొక్కేబేదులాగా దర్శనం లేకపోవటమే. ఈరోజు తల్లులారా, తండ్రులారా, ఏ విధమైన దర్శనాన్ని కలిగి ఉన్నావు? యొక్కేబేదు దర్శనం కలిగిన స్త్రీ, నా కుమారుడు నాయకుడు అవ్వాలి. యొక్కేబేదు ధైర్యం కలిగిన స్త్రీ, నా బిడ్డను ఎలాగైనా కాపాడుకుంటా. యొక్కేబేదు మరి
ప్రార్థనా పరురాలైనటువంటి స్త్రీ నా ప్రార్థన ద్వారా బిడ్డను కాపాడుకుంటాను ఒక నాయకునిగా చేస్తాను. యోకేబేదు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, విశ్వాసమును బట్టి మోషేను కాపాడుకున్నది, మోషేను గొప్ప నాయకుడిగా తయారు చేసుకున్నది. హల్లెలూయా. ఆమె తయారు చేయవసరంలా, ఆమె ప్రార్థన చేసింది, ఆమె చేయగలిగింది ఆమె చేసిందని. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు ఆయన హృదయంలో ఒకటే భారం, నా ప్రజల్ని ఎలా విడిపించాలి, నా ప్రజల్ని ఎలా విడిపించాలి, నా ప్రజల్ని ఎలా విడిపించాలి. ఆ భారము, ఆ దర్శనమే మోషేను గొప్ప నాయకుడిగా తయారు చేయటానికి దేవుడు 40 సంవత్సరాల అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి మోషేను తీసుకుని వచ్చి 6 లక్షల కుటుంబాలకు సర్వశక్తి కలిగిన దేవుడు మోషేను నాయకుడిగా నడిపించాడు. హల్లెలూయా. Hallelujah. We admire Moses today. We appreciate Moses today. Before that, we had to appreciate the mother of Moses. మోషే ఒక హీరో అవటానికి కారణం ఏంటి తెలుసా? అసలు హీరో ఎవరు తెలుసా? ఈ సీన్ బిహైండ్ లో ఉన్నటువంటి అసలైనటువంటి హీరో, అసలైనటువంటి వ్యక్తి ఎవరంటే యోకేబేదు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. ఈ మదర్ ఆర్ ఏ వైఫ్, ఒక తల్లి గాని, ఒక భార్య గాని ఒక వ్యక్తిని అద్భుతమైనటువంటి స్థితిలోనికి నడిపించగలిగిన సామర్థ్యం ఉన్నదని దేవుని కృపను బట్టి ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లులారా, భార్యలారా, మీ భర్తలను, మీ పిల్లలను ప్రోత్సహించండి. వారి కొరకు దర్శనాన్ని కలిగి ఉండండి. వారి కొరకు ప్రార్థన చేయండి. యోకేబేదు వలె వారి కొరకు ధైర్యం కలిగి ఉండండి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించండి. దేవుడు అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారితో అంటున్నాడు, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అంటా ఉన్నాడు. ఈరోజు ఈ తల్లుల దినమున దేవుడు తల్లులకు, తండ్రులకు హృదయంలో యోకేబేదుకి ఇచ్చిన భారము, దర్శనం, విశ్వాసం, ప్రార్థన జీవితం కలిగించునుగాక. అట్టి భారముతో మనం ప్రార్థించాలి. చివరిలో ఒక్క మాట చూపించి నేను దేవుని వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ వచనం నుండి చదువుదాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనస్తులు లేకుండాను వారిని నాశనం చేయుటకు మరణము కిటికీలలో ఎక్కుచున్నది. ఏమండి, ఇది జరగట్లేదంటారా? వీధుల్లో మరి పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు కనబడకుండా వారిని నాశనం చేయుటకై మరణం రకరకాలుగా వస్తున్నది. తెగులు రూపంలో వస్తున్నది, పాపం రూపంలో వస్తున్నది, అత్యాచారం రూపంలో వస్తున్నది, యాసిడ్ రూపంలో వస్తున్నది, ప్రేమ పేరిట మరి మరి ప్రేమల పేరిట, అఫైర్స్ పేరిట మరణం మన వీధుల్లోనికి వచ్చేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఏం చేయాలంట? మనం రోధించాలి, రోధించటం మన పిల్లలకు నేర్పించాలి. ఇట్ ఈస్ ఎ టైమ్ to spend time in the presence of God and to intercede and to cry out in the presence of God. మన యవన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మన దేశం కొరకు, దేశంలోని యవన బిడ్డల కొరకు కన్నీటితో మొరపెట్టి ప్రార్థించే సమయంలోనికి మనం వచ్చామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. తల్లులారా, తండ్రులారా, రోధించే స్త్రీలను పిలవనప్పుడు ప్రార్థన చేసే వారిని పిలవండి. ఎందుకంటే పసిపిల్లలు కనబడకుండా, యవనస్తులు కనబడకుండా మరణం మన కిటికీలను ఎక్కుచుంది. ఎన్ని రకాల రూపంలో మరణం వెంటాడుతుందండి. చూడండి, నిన్నటి దినాన మనం వార్తల్లో విన్నాం, క్రికెట్ ఆడడానికి, లాక్డౌన్ టైంలో క్రికెట్ ఆడడానికి యవనస్తులు వెళ్ళి ఏం చేశారంటే బ్యాట్లతో, మరి ఆ యొక్క క్రికెట్ వస్తువులతో, మరి ఆ వికెట్స్తో భయంకరంగా కొట్టుకొని రక్తాలు గారుకునేటట్టుగా కొట్టుకున్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలకు భక్తిని నేర్పండి, పిల్లలకు ప్రార్థన నేర్పండి, పిల్లలకు వాక్యాన్ని నేర్పండి, పిల్లలకి దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. సండే స్కూల్లో వారు కొంచెమే నేర్చుకుంటారు. తల్లిగా, తండ్రిగా నీవు బాధ్యత కలిగి నీ పిల్లలకు నేర్పించాలని ఈరోజు దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోకేబేదు వంటి తల్లుల్లా, తండ్రుల్లా మనందరం మారుదుముగా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. బికాస్ ఆఫ్ వన్ కరేజియస్ ఉమెన్, బికాస్ ఆఫ్ వన్ విజన్ఫుల్ ఉమెన్, బికాస్ ఆఫ్ వన్ faith woman, because of one prayerful woman, the great leader has born. The great leader has made by the
హెల్ప్ ఆఫ్ గాడ్. ఒక ప్రార్థించే తల్లిని బట్టి, ఒక దర్శనము కలిగిన తల్లిని బట్టి, ఒక భారము కలిగినటువంటి తల్లిని బట్టి, ప్రజల పట్ల ఒక ఆసక్తిని కలిగినటువంటి తల్లిని బట్టి ఒక గొప్ప నాయకుడి లోకంలో జన్మించాడు. ఒక గొప్ప నాయకుడు తయారయ్యాడు. 6 లక్షల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈ రోజుకు మోసే జీవితం మనందరికీ ఆశీర్వాదకరంగా లేదా? ఈ రోజుకు మోసేని గురించి మనం దేవుని వాక్యంలో ధ్యానించి గొప్పగా అతని గురించి మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవట్లేదా? నేటి తరములకు కూడా మోసే ఒక మాదిరికరమైనటువంటి నాయకుడిగా లేడా ప్రియమైన దేవుని బిడ్డలారా? దానికి కారణం ఎవరు? ఒక తల్లి దర్శనం కలిగి ఉంది, ఒక తల్లి ప్రార్థించింది, ఒక తల్లి ఆమె ధైర్యం కలిగి ఉన్నది, ఒక తల్లి విశ్వాసముతో ఉన్నది. ఎవరా తల్లి? మోసే తల్లి అయినటువంటి యోకేబేదు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ us to become like a జోకెబెద్. మనందరం యోకేబేదు వంటి తల్లుల్లా మనం మారటానికి దేవుడు మనందరికి అద్భుతమైన కృప అనుగ్రహించునుగా. వాక్యం లేనటువంటి ఆ రోజుల్లోనే, పరిశుద్ధ గ్రంథం లేనటువంటి ఆ రోజుల్లోనే యోకేబేదు అలాంటి గొప్ప కార్యాన్ని చేయగలిగితే, వాక్య జ్ఞానం ఎరిగినటువంటి నీవు దేవుని వాక్యాన్ని చేతుల్లో పట్టుకొని ప్రతిదినం దేవుని వాక్యం చదువుతున్నటువంటి మనం, దేవుని మందిరానికి వెళ్ళి సేవకులను కలిగి ఉండి, సేవకురాల్ని కలిగి ఉండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నటువంటి మనం ఇంకెన్ని అద్భుత కార్యాలు జరిగించాలి, ఇంకెంతమంది నాయకులను మనం తయారు చేయగలగాలి. ఈరోజు దేవుడు మనకు ఒక భారాన్ని హృదయంలో రగిలించాలని ఆశపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? Shall we all close our eyes and pray in the presence of God? మనందరం ప్రియమైన బిడ్డలారా, కన్ను మూసుకొని ప్రభు సన్నిధిలో తలలు వంచి ఏకీభవిద్దాం. మన హృదయాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి సరి చేసుకుందాం. ఏ విధమైన తల్లిలా ఉండటానికి ఇష్టపడుతున్నాం? బాధ్యత లేకుండా, కుమార్తెని ఎలా పెంచాలో తెలియకుండా, వారి జీవితాన్ని వారు చూసుకుంటూ, తమను తాము అలంకరించుకుంటూ సమయం గడుపుతూ, కుమార్తెను పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి లేయా వంటి తల్లిలా ఉండటానికి ఇష్టపడుతున్నాము. ఒక దర్శనము కలిగి, పిల్లవాడు పుట్టక ముందే గర్భముతో ఉన్నప్పుడే ఒక దర్శనముని కలిగి, నేను కంటే ఒక నాయకుని కనాలి, ఒక సేవకుని కనాలని దర్శనము కలిగి, కుమారుని కని అతని కొరకు భారము కలిగి ప్రార్థించి, ధైర్యము కలిగి అతన్ని పెంచి, విశ్వాసంతో లైన్లదిలో పెట్టి, దేవుని యందు విశ్వాసము కలిగి చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించి తన బిడ్డను సంపాదించుకొని కాపాడుకున్నటువంటి, దేశాన్ని ఒక అద్భుతమైన నాయకుని ఇవ్వగలిగినటువంటి తల్లి అయిన యోకేబేదులా ఉండటానికి ఇష్టపడుతున్నా. ఈరోజు నీ ఆశ ఏంటి? నీ ప్రార్థన ఏంటి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దామా? పరమ తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు ప్రకటింపబడిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, వాక్యం విన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నా సహోదరుల కొరకు, తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి తల్లిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, నాకు ఇచ్చిన తల్లిని బట్టి నీకు వందనాలు. నాకు ఇచ్చిన భార్యను బట్టి వందనాలు. తనను తల్లిగా ఆశీర్వదించినందుకు వందనాలు. సంఘంలో ఉన్న తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ లో పాల్గొన్నటువంటి తల్లులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్ ఎవ్రీ మదర్, ఓ గాడ్ జీసస్. ప్రతి తల్లిని ఆశీర్వదించండి నాయన. ప్రతి తల్లిని ఆశీర్వదించండి. ప్రతి తల్లి ఒక యోకేబేదు వంటి దర్శనాన్ని, భారాన్ని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసమును, ధైర్యముని కలిగిన నాయన వారి బిడ్డలను గొప్ప నాయకులుగా, నాయకురాండ్రుగా, సేవకులుగా తయారు చేసే తల్లుల్లా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు స్పెషల్ డే, మదర్స్ డే కాబట్టి మదర్స్ అందరికీ, ఇంకా ఎస్పెషల్లీ మా మమ్మీకి ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ భాష కందని భావం నీవు, వరకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని రుణం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మా, నిన్ను మించిన బంధం ఇదలో లేనే లేదే.
రాలేదే నవమాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు రేయి పగలంతా నాకై శ్రమ పడినా తీరని అనురాగం నీలో దాచావే నీ సుఖ సంతోషం విడచిన నాకై తరగని మమకారం నీలో చూసానే యేసయ్యా ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే అమ్మా నిన్ను మించిన బంధం నీలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే నీ ఆశ కందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మా నిన్ను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే భయభక్తులే ఉక్కి పాలగ పోసావు దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు తప్పటడుగులే నాలో సరి చేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావే కలిగే గోపాలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచను నా బలమే నీలో కలిగినదే స్వాస్యం నాలో సహవాసించనే అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే ఏ భాష కందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మా నిన్ను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే అమ్మా నిన్ను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే Hallelujah, hallelujah, praise Lord. I want to speak about my mom. As today is Mother's Day, I want to speak about my mom. My mom is so loving and caring. She is so spiritual and leads us all in spiritual life. She is very blessing to us and our BDC family also. She is very kind-hearted woman. Thank you God for giving us this beautiful and loving mother. Mommy, we love you so much. Happy Mother's Day. I love you so much, Mom. Happy Mother's Day.